గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయకర్దార్. చాలామంది ఏఎఫ్స్ కానివ్వండి, అలాగే పిఎంఎస్ఎస్ కానివ్వండి, ఎలా తీసుకోవాలి తెలుసు. చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు ఇండియాలో. సో అలా ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర మనం ఒక్కొక్కళ్ళ దగ్గర ఎట్లాంటి ప్లసెస్ ఉన్నాయి, ఎట్లాంటి మైనస్లు ఉన్నాయి చూద్దామండి. యాక్చువల్గా చూసండి, ఇప్పుడు పిఎంఎస్ అనగానే ఒక హై నెట్వర్క్ ఇంట్రొడ్యూస్ చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ అంటే జస్ట్ ఒక 50 lakhs మినిమం ఉండాలి కాబట్టి, సో మనకి జనరల్గా బ్యాంకుల్లో వాళ్ళకి తెలిసిపోతుందండి మనకు ఒక క్యాపిటల్ ఎంత ఉంది, మన బ్యాంకింగ్లో మనం ఎట్లా, మన బ్యాంక్లో అనేది కార్పస్ ఎలా మూవ్ అవుతున్నాయి అనేది బ్యాంక్ వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతుంది. వాళ్ళకి ఒక నాలెడ్జ్ అయితే ఉంటుంది, మన గ్రిప్ అయితే ఉంటుంది మన అకౌంట్స్ మీద. అలాగే రిలేషన్షిప్ మేనేజర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి కాల్ చేయడం జరుగుతుంది. సార్ మీ దగ్గర 1 crore ఉంది, బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు మీరు ఆల్రెడీ, సో మా దగ్గర మంచి మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీరు టైం ఇస్తే మీకు వచ్చి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామంటారు. సో వాళ్ళందరికీ ఏంటంటే ఒక టార్గెట్ బేస్డ్గా ఉంటారు. ఎవ్రీ మంత్ మినిమం పిఎంఎస్లు చేయాలి, ఇన్ని ఐఐఎఫ్లు చేయాలి అని టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ ప్రకారం వాళ్ళు మైండ్లో అదే ఉంటుంది టార్గెట్. సో మన దగ్గర అప్రోచ్ అవుతారు. అవి మీకు ఆల్రెడీ వాళ్ళకు టైఅప్ ఉన్న బ్యాంక్ పిఎంఎస్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ మంది రికమెండ్ జరుగుతుంది. చాలా బ్యాంకులకి వాళ్ళ సొంత కంపెనీసే ఉన్నాయి, పిఎంఎస్లు చేసే కంపెనీస్ వాళ్ళ ఓన్ బ్రాండ్ ఉన్నాయి. సో అవే ఎక్కువ ఫస్ట్ అవే రికమెండ్ చేస్తారు. అవి కాదు అంటే ఒక 3 or 4 కంపెనీస్ని పెట్టుకుంటారు. ఎంత మాత్రం వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఈ పిఎంఎస్ మీకు ఇచ్చామా, నెక్స్ట్ మన పని అయిపోయిందా అనుకుంటారు తప్ప, దాని తర్వాత రిటర్న్స్ ఎలా ఉంటాయి, రాబోయే రోజుల్లో ఆ కస్టమర్కి ఎలాంటి సర్వీసెస్ ఇవ్వాలి, అలాంటివన్నీ కూడా వాళ్ళు పెద్దగా ఆలోచించారండి. సో ఎప్పుడైనా చూడండి, బ్యాంకులన్నీ కూడా మనకి టార్గెట్ బేస్డే ఉంటాయి. సో మనకి ఎంప్లాయీస్ ఇవాళ ఉన్న ఎంప్లాయీస్ రేపొద్దున్న ఒక బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్న ఎంప్లాయీ అయిపోతుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళిపోతారు, అక్కడి నుంచి కొటాక్ బ్యాంక్ వెళ్ళిపోతారు, బ్యాంకులు మారిపోతుంటారు ఎంప్లాయీస్. మనకి ఎవరైతే పిఎంఎస్ని ఇంట్రొడ్యూస్ చేశారో, ఎవరైతే చెప్పారో, మళ్ళీ మనం వెళ్తే నెక్స్ట్ టైం ఆ బ్యాంక్ పర్సన్ ఉండరు. సో మనకు వచ్చే డౌట్స్ కూడా వాళ్ళు క్లారిఫై చేయరు. సో ఇట్లాంటి ఇష్యూస్ అన్ని కూడా మన బ్యాంకుల ద్వారా ఉంటాయండి. అలాగే సో వాళ్ళ సొంత ఓన్గా కంపెనీస్కి వెళ్తే చూడండి, వాళ్ళ సొంత కంపెనీస్కి వెళ్ళాము. సపోజ్ పిఎంఎస్ ఆఫర్ చేస్తున్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్కి మనం వెళ్ళాం అనుకోండి, వాళ్ళు హైడింగ్ ఫ్యాక్ట్స్ అంటే వాళ్ళు ఫ్యాక్ట్స్ని హైడ్ చేస్తారు. అప్పటిదాకా ఆ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఆ కంపెనీలో, మనం అనుకుంటాం మరే పాస్ట్ 5 years ఈ పిఎంఎస్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసింది అనుకుంటాం. మనం ఆ కంపెనీకి వెళ్తాము, కానీ అందులో ఉన్న ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ రిజైన్ చేసేసి ఉంటారు. ఆ రిజైన్ చేసేసి వేరే కంపెనీకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు చెప్పరు మీకు, మా దగ్గర మంచి ఫండ్ మేనేజర్ ఉండేవాడు, దానివల్లే మనకి రిటర్న్స్ ఇలా బాగా వచ్చాయి, ఇప్పుడు ఆయన మా దగ్గర రిజైన్ చేసి వేరే కంపెనీకి వెళ్ళిపోయారు అన్నమాట మీతో చెప్పరు వాళ్ళు. సో చాలా ఫ్యాక్ట్స్ వాళ్ళు హైడ్ చేస్తారు. సో మనకు ఎంతసేపు మా కంపెనీ బెటర్, మేము ఇంత బాగా చేస్తాము, మా పోర్ట్ఫోలియోస్ చూడండి అలా చెప్తారు తప్ప వాళ్ళలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటని చెప్పరు. మనం కనుక ఇండివిజువల్ డిస్ట్రిబ్యూటర్స్కి వెళ్తే కనుక వీళ్ళు అన్బ్యాచ్డ్గా ఉంటారు. అంటే వీళ్ళు ఏ కంపెనీకి వీళ్ళకి పైన ప్రెషర్ అయితే ఉండదు, టార్గెట్స్ అయితే ఉండవు. అట్ ద సేమ్ టైం అన్ని కంపెనీస్ హ్యాండిల్ చేస్తారు. సో ఏ కంపెనీలో ఏ ఫండ్ మేనేజర్ ఉన్నారు, ఏ కంపెనీలో పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఇప్పుడు కరెంట్గా ఉన్న మార్కెట్ కండిషన్స్లో మనకి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సంబంధించిన పిఎంఎస్ బెటరా, లేదా కాంట్రా పిఎంఎస్ బెటరా, కోర్ అండ్ శాటిలైట్ ఉన్న పిఎంఎస్ బెటరా. అలాగే చూడండి, చాలా రకాల పిఎంఎస్లు ఉంటాయి, డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఒక అన్బయాస్డ్గా అంటే ఏ కంపెనీకి సంబంధం లేదు కాబట్టి క్లయింట్స్ కస్టమర్లకు ఎవరైతే ఒక మంచి రిటర్న్ కనుక ఇప్పిస్తే వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారు ఇంకో నలుగురికి. అట్ ద సేమ్ టైం గుడ్ విల్ మనం కాపాడుకోవచ్చు అనే థాట్లో ఉంటారు. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఇండివిజువల్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర కనుక మీరు పిఎంఎస్ ఏఎఫ్ కనుక తీసుకుంటే అన్బ్యాచ్డ్ రికమెండేషన్స్ అయితే ఖచ్చితంగా దొరుకుతాయి మీకు. సో వాళ్ళ పర్టికులర్ కంపెనీ కాకుండా మేము చెప్తూ ఉంటాం మా ఇన్వెస్టర్స్ అందరికీ కూడా, మీరు పెట్టిన 50 lakhs ఎప్పుడైతే నా టార్గెట్ 1 crore అవుతుంది, ఒక 4.5 yearsలో టార్గెట్ మనం పెట్టుకుందాం, 1 crore అవ్వగానే అందులో 50 lakhs తీసి మళ్ళీ వేరే పిఎంఎస్కి వెళ్ళిపోతాము అని అలా మేము చేస్తుంటాము. ఎందుకంటే చూడండి, ఒక్కొక్క పిఎంఎస్ ఒక్కొక్క స్ట్రాటజీ ఫాలో అవుతుంటాయి. కొన్ని కోర్ అండ్ శాటిలైట్ ఫాలో అవుతాయి, కొన్ని మీకు చూస్తే కాంట్రా ఉంటాయి, కొన్ని చూస్తే మీకు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ ఉంటాయి, కొన్ని లార్జ్ క్యాప్ ఉంటాయి, కొన్ని ఫ్లెక్సీ క్యాప్ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. సో ఒక్కొక్క మార్కెట్ కండిషన్స్లో ఒక్కొక్క పిఎంఎస్ బాగా పర్ఫామ్ చేస్తుంది. సో అందుకే మనం ఒక 2-3 పిఎంఎస్లో పెట్టుకుంటే అన్ని మార్కెట్ సైకిల్స్ని మనం కవర్ చేసిన వాళ్ళం అవుతాము. సో అట్లా మేము కనుక ఇనిషియల్గా కనుక ఒక మంచి బ్రాండ్ ఉన్న పిఎంఎస్ ఇస్తాము. ఎప్పుడైతే మీకు కనుక 50 lakhs కనుక 1 crore అయిందో అందులో తీసుకు కొంచెం ఒక ఏదన్నా బాగా పర్ఫామ్ చేస్తే పిఎంఎస్కి వెళ్ళడం జరుగుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఒక 5 year ట్రాక్ చూసి సరిపోతుంది కదా, అంటే లాస్ట్ 5 years రిటర్న్ చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనుకుంటారు. అలా చూసుకొని చాలామంది రిటర్న్ చూసి వెళ్ళిపోతుంటారు. చూడండి, లాస్ట్ 5 yearsలో ఒక పిఎంఎస్ రిటర్న్ ఇచ్చింది అంటే ఆ లాస్ట్ 5 yearsలో స్టాక్ మార్కెట్ అనేది మొమెంటంకి హెల్ప్ చేసింది. కాబట్టి మొమెంటం సంబంధించిన పిఎంఎస్లు అన్నీ కూడా మంచిగా రిటర్న్స్ ఇచ్చాయి. అలా అని చెప్పి ఫ్యూచర్లో మొమెంటం కంటిన్యూ అవుతుందంటే చెప్పలేము. ఒక టైంలో కోర్ అండ్ శాటిలైట్ బాగా పర్ఫామ్ చేసింది, అందులో దానికి సంబంధించిన పిఎంఎస్లు అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇచ్చాయి. లేదా సెక్టర్ వైజ్గా ఉన్న పిఎంఎస్లు ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇచ్చాయి అంటే లాస్ట్ 5 years దాని అర్థం నెక్స్ట్ 5 years కంటిన్యూ అవుతుందని కాదు. సో మనం గెస్ చేయాలి నెక్స్ట్ 5 yearsలో ఏదైతే ఫండ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది,
ఎస్పెషల్లీ ఫండ్ మేనేజర్ ఎవరు ఉన్నారు, ఆ ఫండ్ మేనేజర్ ఆ పర్టికులర్ పీఎంఎస్లో కంటిన్యూ అవుతున్నారా, లేదా ఆయన మేనేజ్ వెళ్ళిపోయారా, సో అది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో చాలా పారామీటర్స్లో మనం ఆలోచించిన తర్వాత మాత్రమే ఆ పీఎంఎస్లో కరెక్ట్ రావాలి. సో మనం కనుక బ్లైండ్గా కనుక పీఎంఎస్ తీసుకుంటే మాత్రం మనకు అందులో రిటర్న్స్ అయితే తగ్గిపోతుంటాయి. ఒకవేళ మార్కెట్ పడినప్పుడు కనుక ఆ పీఎంఎస్లో కరెక్షన్ జరిగి రిటర్న్ తగ్గిందంటే మాత్రం ఓకే, ఆ మార్కెట్ పడింది కాబట్టి మనం ఏం చేయలేము. ఈవెన్ మార్కెట్ బాగున్నా కూడా, ఒక బులిష్ రన్లో ఉన్నా కూడా చాలా పీఎంఎస్లు అయితే మనకి రిటర్న్స్ కొంచెం తక్కువ వేస్తుంటాయి. చూడండి, మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసుకున్నాము, ఇండియాలో చాలా పీఎంఎస్లు ఉన్నాయి. మనం చూస్తే మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఎక్కువ రిటర్న్ ఇచ్చే పీఎంఎస్లు 25 పీఎంఎస్లు ఉంటాయండి. ఈ 25 పీఎంఎస్లు మీరు చూస్తే మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇస్తాయి. అది 3% నుంచి స్టార్ట్ అయ్యి దగ్గర 8% దాకా కూడా ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్కి ఈక్వల్గా ఇచ్చే పీఎంఎస్లు, అంటే మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ ఎలా ఇస్తున్నాయో అంతే ఈక్వల్గా ఇచ్చే పీఎంఎస్లు మీ దగ్గర చూస్తే 100 పీఎంఎస్లు ఉన్నాయండి. అవి సరిసట్టుగా ఉంటాయి. పీఎంఎస్లు మ్యూచువల్ ఫండ్స్కి ఈక్వల్గా రిటర్న్స్ ఇస్తాయి. మనకి చూడండి, ఇక్కడ మనం అనుకుంటాం 0.5% ఎక్స్పెన్స్ రేషియో నుంచి చూస్తే మీకు 1.25 ఎక్స్పెన్స్ రేషియో దాకా ఉంటుంది. ఈ రిటర్న్ పోయిన తర్వాత వచ్చే ఈ రిటర్న్ ఏదైతే ఉంటుందో 15% కావచ్చు, 18% కావచ్చు, ఈక్వల్ టు ఇక్కడ మీకు ఈవెన్ వాళ్ళు 2.5% ఎక్స్పెన్స్ రేషియో తీసుకున్నా కూడా ఇంత రిటర్న్ ఇస్తారు మనకు. సో ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో మన మైండ్లో పెట్టుకోకూడదు, ఎందుకంటే మన రిటర్న్స్ అనేవి ఆఫ్టర్ ఎక్స్పెన్సెస్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి. చూడండి, మోర్ దెన్ మ్యూచువల్ ఫండ్ కంటే 25 పీఎంఎస్లు ఉన్నాయి. ఈక్వల్ చూస్తే మీకు బరాబర్ 100 పీఎంఎస్ దగ్గర మనకి మ్యూచువల్ ఫండ్స్ లాగా రిటర్న్స్ ఇస్తున్నాయి. ఒకవేళ మనం కనుక ఏదైనా పీఎంఎస్ తీసుకున్నాము, అది ఒకవేళ డౌన్ అయింది మార్కెట్ అంటే కనుక మీకు ఈక్వల్ టు మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్ వస్తుంది, అంతకంటే బిలో అయితే రాదు. సో ఇదండి, ఎప్పుడైనా పర్ఫార్మింగ్ అనేది చాలా కంపెనీస్లో ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా చూస్తే మీకు 85% మ్యూచువల్ ఫండ్స్ మీకు నాన్ పర్ఫార్మింగ్లోనే ఉన్నాయి, కేటగిరీలోనే ఉన్నాయి. ఓన్లీ హార్డ్లీ ఎక్స్ట్రాడినరీగా పీఎంఎస్ మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయంటే 5% ఉంటాయి. ఈవెన్ మీరు రేపొద్దున రాబోయే రోజుల్లో ఎస్ఐఎఫ్ కూడా తీసుకోండి. ఎస్ఐఎఫ్ కానివ్వండి, పీఎంఎస్ కానివ్వండి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఏఎఫ్ కానివ్వండి, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చే కేవలం 5% మాత్రమే ఉంటాయి. సో మా రోల్ ఆ 5% ఏవి అనేది మీకు చెప్పడం వరకే ఉంటుంది. సో అదండి, మనకి పీఎంఎస్, ఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇంతమంది ఉన్నారు. బ్యాంకుల ద్వారా తీసుకుంటే వాళ్ళు టార్గెట్ బేస్డ్గా ఉంటారు తప్ప మీ వెల్త్ క్రియేషన్లో తక్కువ వాళ్ళ ఫోకస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కంపెనీస్ తీసుకుంటే వాళ్ళు చాలా ఫ్యాక్ట్స్ అనేది హైడ్ చేసేస్తారు. అలాగే ఇండివిజువల్ డిస్ట్రిబ్యూటర్స్కి వెళ్ళండి, మీరు ఎప్పుడైనా వాళ్ళ దగ్గర మీకు అన్బయాస్డ్ రికమెండేషన్స్ దొరుకుతాయి. వీళ్ళు ఒక కంపెనీకి పనిచేయట్లేదు కాబట్టి, దే ఆర్ సాలరీ బేస్డ్ కాదు కాబట్టి, వాళ్ళు టార్గెట్ బేస్డ్ కాదు కాబట్టి మీకు ఒక జెన్యూన్గా మీకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.